హాయ్! హలో! వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పన్నీర్ తయారు చేయడం చూపిస్తాను. దానికి కావాల్సింది పాలు. ఈ పాలైతే అండి నేను రోజు పాల మీద తొరక తీసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. దాన్ని 15 రోజులకోసారి నేను వెన్న తీసేసుకుంటానండి. అది ఆ పాలన్నమాట ఇయి. మనం ఫ్రెష్ మిల్క్‌తో కూడా చేసుకుంటాము. కానీ ఇలా కూడా చేసుకోవచ్చని. నేనైతే ఇదివరకైతే పారబోసేసేదాన్నండి ఇది. అది నేను ఇప్పుడు ఇలాగా చేస్తున్నాను. ఒకసారి మా పాప చేసిందండి నాకు నచ్చింది. అందుకని ఇప్పుడు నేను చేస్తున్నాననమాట. అప్పటి నుంచి ఇంట్లోనే చేసుకుంటున్నామండి మేము. ఇప్పుడు వీడియో చేసి పెడదామని పెడుతున్నాననమాట. ఏమీ ఎయ్యక్కర్లేకుండానే మనకి పాలు ఇరిగిపోతాయండి. స్టవ్ మీద పెట్టేసాను. కానీ ఇరిగిపోయిన వెంటనే మనం తీసేయకుండా కొంతసేపు మరగనిస్తే మనకు పన్నీర్ అనేది టేస్ట్‌గా ఉంటదనమాట. తినేటప్పుడు అదిని బావుంటది ఫ్రెష్‌గాని ఏ స్మెల్ రాదు. బాగా మరగనిచ్చుకుందామండి. బాగా మరిగాక మనం ఒక క్లాత్‌లోని ఏసేసుకుందాం. ఇలా వడకపెట్టేసుకొని దీంట్లో కొద్దిగా చన్నీళ్ళేద్దామండి. చన్నీళ్ళేసుకొని మనకు ఒక మూట కింద కట్టేసుకోవచ్చు. బయట కొనేకంట ఇలా తయారు చేసుకుంటే మంచిదండి. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదనమాట. మనం ఫ్రెష్ పాలతో కూడా చేసుకుంటాం కదా ఇలాగని. అలాగే ఇది కూడా పడేయకుండా ఇలా చేసుకుంటే ఇది కూడా బావుంటదండి టేస్ట్. ఇదేమి మనకి స్మెల్ గానీ ఏమి రాదు. ఫ్రిడ్జ్‌లో పెట్టింది కదా బాగోదేమో అన్న ఇది ఉంటే ఉండదు. నేను ఫస్ట్ అయితే అలాగే అనుకునేదాన్ని. తర్వాత మా పాప చేసాక నాకైతే నచ్చిందండి. ఏ స్మెల్ ఉండదండి. మనం ఫ్రెష్ మిల్క్‌తో చేస్తే ఎలా అయితే ఉంటదో ఇది కూడా అలాగనే ఉంటదనమాట. మీరొకసారి ఇలా చేసి చూడండి. మీకు నచ్చుతది తప్పకుండానే. మనం ఇప్పుడు ఇది దోసల కింద పన్నీర్ పాలక్ పన్నీర్ వండుకోవచ్చండి. అంటే ఇలాగే ఉంచేసుకుంటే అండి మనం ఎలా వాడుకోవాలన్నదే అప్పటికప్పుడు వాడుకుంటే బావుంటదనమాట. నేనైతే ఇలా ఉంచేసుకుంటున్నాను. ముక్కలయ్యి కొయకుండానే. దోసలోకి తురుముకుంటాం కదండీ! అలా యేసుకుంటాం. పాలక్ పన్నీర్ అన్నది మనమేమో ముక్కలు కోసుకొని యేసుకుంటాం. చపాతీ కర్రీకైనా ముక్కలు కోసుకొని యేసుకుంటాం. అందుకని మనం ఇలాగే ఉంచేసుకుంటే గనక బావుంటదనమాట. మీకు నచ్చితే ఇలా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.